మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి వెనక ఫేక్ ఐపీఎస్ ఆఫీసరు 1 డే ట్రావెల్ చేశారు. అక్కడున్న పోలీస్ వాళ్ళతో కానీ అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళతో ఫోటోలు దిగుకుంటూ ఉన్నారు. బట్ ఎలా చూడొచ్చు అక్క దీన్ని మనం? యాక్చువల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం, మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎవరైనా వచ్చారు అంటే ఫస్ట్ వాళ్ళ ఐడి కార్డ్ చూడాలి. వాళ్ళు ఫేకా రియలా వాట్ ఈజ్ వాట్. గంట కాదు 2 గంటలు కాదు 24 గంటలు పవర్ స్టార్ గారితో పాటు ఉన్నారు అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా సరే ఫస్ట్ కనుక్కోవాలి కదా, అసలు ఎవరితను, నిజంగానే ఇతను రియలా లేకపోతే ఫేకా అని కనుక్కోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి చాలా ఉంది. కానీ అదేమీ కనుక్కోకుండా వాళ్ళతో పాటు పంపించేసి అతను ప్రతి ఒక్కరితో సెల్ఫీస్ దిగుతున్నారు. ఓకే, నీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంది, నువ్వు కలవాలి అనుకుంటే నువ్వు వేరే దాంట్లో వెళ్ళు, వేరే విధంగా నువ్వు ట్రై చేయి. అంతేగాని నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకొని అంత పెద్ద హోదాని నువ్వు దుర్వినియోగం చేసుకుంటూ, నువ్వు మిస్యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎవరికండి రెస్పాన్సిబిలిటీ? ఎవరికి లేదా? అసలు ఆయన మన కోసం వచ్చారు, జనం కోసం వచ్చారు. ఆయన మన కోసం వచ్చారు, మనలో నుంచి పుట్టి జనం కోసం మన కోసం మనల్ని కాపాడడానికి వచ్చారు. అలాంటి ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. దయచేసి మన డిప్యూటీ సీఎం గారికి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పెంచండి. ఎందుకనంటే ఆయన పగలనక రాత్రనక కాళ్ళకి చెప్పులు లేకుండా కొండల ప్రాంతానికి కూడా వెళ్ళి, చాలామంది చెప్తూ ఉంటారు ఎలక్షన్స్ టైంలో మాట ఇస్తారు, మాట నిలబెట్టుకునే మనిషి ఆ దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది మాత్రమే కాదు, మీది మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిది, తెలుగు ప్రజల ప్రతి ఒక్కరిది. ఆయన పేరు చెప్పగానే తెలియకుండా ఒక స్మైల్ వస్తుంది కదా, ఎందుకు వస్తుంది? ఆయన చేసిన మంచి. మొన్న చిన్న ఒక వీడియో కూడా చూసాము, 2 ఏళ్ల చిన్నారి, 3 ఏళ్ల చిన్నారి. అతన్ని చూడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టింది. 3 ఏళ్ల పాపకి ఏం తెలుసు? దేవుణ్ణి చూసి మాత్రం దండం పెట్టడం తెలుసు. కానీ తనకి, ఆ చిన్న పాపకి పవర్ స్టార్లో ఒక దేవుడు కనిపించారు. మరి అలాంటి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి పూలమాలలు వేయడం, హారతులు ఇవ్వడం కాదు, అదొక్కటే కాదు, ఆయన్ని కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఎక్కడండి 24 గంటల్లో మీకు ఎవరికి తెలియదా? పక్కనే ఉండి సెల్ఫీలు దిగుతూ ఇంత చేస్తూ అసలు ఒక ఐపీఎస్ అధికారి కంటిన్యూగా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేస్తారా? ఒకవేళ చేశారే అనుకోండి, చెయ్యొచ్చు, ఎవరి పర్సనల్ వాళ్ళది. కానీ అప్పుడే గంటలోనూ 2 గంటల్లోనూ చూడాలి కదా. 24 గంటలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు?